హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నాయనోన్పల్లి, మీరు చూస్తున్నది నాయనోన్పల్లి. వెళ్ళిన అక్కడ వీడియో తీసిన చూపిస్తాం మీకు. ఇక్కడ మైసమ్మ దేవత ఉంటుంది నాయనోన్పల్లి, నార్కర్నూలు డిస్టిక్ వచ్చి పెద్దకోతపల్లి వస్తే అక్కడ 5 కిలోమీటర్స్లో ఉంటుంది నాయనోన్పల్లి మైసమ్మ దేవత. ఇక్కడ నాటుకోళ్ళు, పొట్టేళ్ళు ఇవన్నీ కోస్తారు. దేవుడికి ప్రసాదం పెట్టి వండుకొని తిని తాగిపోతారు. ఫుల్ ఆదివారం ఎక్కడెక్కడి నుంచో వస్తారు. హైదరాబాద్ నుంచి వస్తారు, చుట్టుపక్కల ప్రతి ఆదివారం చీమల్లాగా ఉంటారు జనాలు, ఫుల్ జనాలు. అది కూడా చూపిస్తాం మీకు. గుడి దగ్గర ఎట్లుంటారు జనాలు. కొత్త బండ్లు కొన్నారా, లారీలు, ట్రాక్టర్లు, వాళ్ళంతా పూజలకు వస్తారు. వాళ్ళ చుట్టాలందరినీ వేసుకొని దావత్, ఫుల్ దావత్. అంతే, తగ్గేదే ఉండదు ఇక్కడ. ఫుల్ తినుడు తాగుడు. సాయంత్రం అయితే ఒక్కరు ఉండరు, మొత్తం వెళ్ళిపోతారు. ఇక్కడ వెహికల్స్ కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఒక వెహికల్ ఒకటి తాకుతుంది, అసలు పోనీకే రాదు. ఎట్లా అంటే ఇది 1 వే అన్నట్టు ఉండదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా చూడు జనాలు ఎట్లున్నారో. వెనకిలా పందిర్లు ఉంటాయి, పందిర్ల కింద పొయ్యిరాళ్ళు ఉంటాయి, కట్టెలు కొనుక్కోవాలి, అన్నీ కొనుక్కోవాలి. లేదా ఇంటికాంచి కూడా తెచ్చుకోవచ్చు మనం. తెచ్చుకొని అందరూ ఫ్యామిలీలు చూడు ఎలా చేస్తున్నారో. నైవేద్యం వండుతారు, వండి మైసమ్మ గుడి కాడ ప్రసాదం పెట్టి ఈ వంటలు ఇంకా తినేస్తారు. గట్టిగా తింటారు, గట్టిగా తాగుతారు, బంధుత్వాన్ని పిలుచుకుంటారు. ఇక్కడ చూడు టాటూ చేస్తున్నాడు బాబాయ్, టాటూ. జాతరలాగా అన్నీ ఉంటాయి ఇక్కడ. జిలేబీ, బొంగులు, మైసూర్ పాకు ఇవన్నీ. కానీ ఇక్కడ ఏం కొనలేదు, తినలేదు. మొత్తం వేసేసి డస్ట్ దాని మీదనే పడుతుంది. అది మనం తినలేము. ఇక్కడ చూడు అన్ని దీపాలు, ప్లేట్స్, దేవుడికి సంబంధించిన ఐటమ్స్ అమ్ముతున్నాయి. గాజులు, లేడీస్ గాజులు, లేడీస్ సెక్షన్. ఇది చాలామంది కొనుక్కుంటారు. మనమంటే హైదరాబాద్లో లోకల్లో బ్యూటీ లేడీస్ ఛానల్లో కొంటాం. చాలామంది ఉంటారు కదా విలేజ్, వాళ్ళంతా ఇక్కడ కొనుక్కోవడం ఒక ఆనందంగా వెళ్ళిపోతారు సంబరాలాగా. ఇక్కడ చూడు బాబాయ్ చూడు రింగులు, కడాలు వేసుకో. 2 అమ్మాయిలు కడం వేస్తుండు బాబాయ్. దండలు, చేతి దండలు, హ్యాండ్ దండలు. మనకి ఎట్లుంటాయి నాయనోన్పల్లి జాతర అంటే మళ్ళీ అన్నీ ఉంటాయి. అన్నీ ఇక్కడ బొమ్మలు, పిల్లల కోసం బొమ్మలు ఇవన్నీ కొనాలి. ఎందుకంటే జాతర పోయినామంటే ఏదో తిని తాగి వచ్చినాం కాదు. ఇవన్నీ పిల్లలు ఊపుకుంటారా, పిల్లలు తాగుతారా? తాగరు కదా. వాళ్ళకి ఇవే జాతర. ఇవన్నీ ఇప్పిస్తే వాళ్ళు ఇంకా ఖుషి అవుతారు. కాకపోతే జేబు నిండా పైసలు పెట్టుకొని పోవాలి మనం. పిల్లలు ఉంటే ఫ్యామిలీతో పోతే ఖచ్చితంగా అడుగుతారు, మనం ఇప్పించాలి. వాళ్ళని కూడా మనం హ్యాపీగా ఉంచాలి కదా. కూల్ వాటర్ కూడా దొరుకుతాయి డబ్బులకు. ప్రతిదీ దొరుకుతుంది. మంచి కమర్షియల్ బిజినెస్. సండే నాయనోన్పల్లె కట్టెలు, పొయ్యిల కట్టెలు కూడా అమ్ముకోవచ్చు. ఫుల్ పబ్లిక్. జాతర అంటే జాతరే. ఇగో చూడండి జనాలు ఎట్లా వచ్చి ఎట్లా వండుకొని తింటారో. అన్నీ అమ్ముకోవచ్చు ఇక్కడ. ఉప్పు, కారం ఏది అంటే అది అమ్ముకోవచ్చు. చిన్నగా ఒక సంచి వేసుకొని దాని మీద పెట్టుకొని కూడా అమ్ముకోవచ్చు. అన్నీ దొరుకుతాయి డబ్బులు పెడితే ఇక్కడ. అవి చూడు కప్పులు అంటే ఆకుతోటి చేస్తారా ఇట్లా నైవేద్యం కూడా ఉంటాయి, అవి కూడా అమ్ముతున్నారు. ఇక్కడ చూడు ఇంకా వాళ్ళు ఆటోలు, లారీలు, బస్సులు రావు ఇక్కడ, కానీ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. ఇంకా చూడు జాతర సామాన్, జిలేబీ ఉంటుంది, బొంకులు ఉంటాయి రా నాయన, ఐస్ క్రీమ్ బండి. ఇక చూడు కళ్ళు చూడు ఎట్లా అమ్ముతుండు బాబాయ్ రోడ్డు మీద 10 కేసులు పెట్టి. ఇదంతా కమర్షియల్. ఇప్పుడు వెళ్తుంది ఎక్కడనుకున్నావు? మైసమ్మ గుడి. ఇది దారి. ఇది ఈ చుట్టుపక్కల మొత్తం పందులు ఉంటాయి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా రైట్ సైడ్, గుడికి వెళ్ళేదే ఇది. అంటే చాలా రోడ్లు ఉంటాయి అనుకోండి. ఈ రోడే గుడికన్నా ఏం లేదు, చాలా రోడ్లు ఉంటాయి. మొత్తం ఇలాగే ఉంటాయి. పందులు ఉండి కింద రాళ్ళు ఉంటాయి. వంటలు చేసుకోవడమే. నాన్ వెజ్, మొత్తం నాన్ వెజ్ నడుస్తాయి ఇక్కడ. నాన్ వెజ్, మందు, కళ్ళు, మాస్, మాస్. ఇది వీళ్ళంతా ఇంకా జాతరలు ఇక్కడ అమ్ముకుంటారు కదా వ్యాపారులు. అది ఇక ట్రాఫిక్ జామ్ కూడా ఎట్లయితే కారు, ఆటో. బాబాయ్ టాటూ చేస్తాడంట. ఈ బాబాయ్ ఏమో దండలు. నడుస్తాయి, వాళ్ళ వ్యాపారం నడుస్తుంది. నడవందే వచ్చి పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా కూర్చుంటారా ఏంది?
మనం వేయించుకోకపోవచ్చు, చాలామంది వేయించుకుంటారు, చాలామంది కొంటారు. ఇవన్నీ కొనే ఇంటికి పోతారు, ఖచ్చితంగా దండలు తీసుకుంటారు అందరు. అది ఇష్టం, వాళ్ళ ఇష్టం, మనం బలవంతం ఏం లేదు. కాకపోతే చిన్నపిల్లలతో వస్తే మటుకు చూస్తూ వదులుతారా ఏంది వాళ్ళు, బెలూన్స్ అని అవి అని జిలేబీ అని టాటూ అని అట్లా ఉంటుంది వాళ్ళ నాయనోనిపల్లి అంటే, మామూలు ఉండదు. ఇప్పుడు ఎంత జనం, అగో మేకాయ ఉండబోతుండు బాబాయ్, స్టీల్ సామాను. కనిపించేదే మన గుడి, మైసమ్మ గుడి. అది మైసమ్మ గుడి. అది పోతాం మనం, ఇప్పుడు పోతాం, మీకు చూపిస్తా, మొత్తం చూపిస్తా మైసమ్మ గుడి కాడ. మైసమ్మ దేవత దర్శనం మీకు చేపిస్తాను నేను, ఓకేనా? ఇక్కడ మొత్తం ఇల్లు పెట్టి ఇవన్నీ ఉంటాయి, చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఉంటాయి. ఇప్పుడు ఫ్యామిలీ ఇప్పుడు మేకని తీసుకొని పోతారు. ఇప్పుడు మైసమ్మ దేవత ముందర కోస్తారు, అలా చేస్తారు. ఇదే గుడి, నాయనోనిపల్లి మైసమ్మ దేవత గుడి ఇదే. మన ఆ శిఖర ఫ్రంట్ సైడ్ ఆర్చ్ ఉన్నది, ఫ్రంట్ సైడ్ ఆ ఫ్రంట్ ముందర అంటే లోపల చూడు, మైసమ్మ గుడి చుట్టూ తిరుగుతున్నారు జనాలు, పూలను పట్టుకొని తిప్పుతారు. వాళ్ళ ఇష్టం, ప్రదక్షిణాలు అంటారు అట్లా. ఫుల్ జనం సండే రోజు. ఇగో ఇక్కడ కొత్త వెహికల్స్ తెచ్చుకున్న వాళ్ళందరూ ఇక్కడ నాయనోనిపల్లిలో దగ్గరికి వచ్చి పూజ చేయించుకుంటారు. అలాగే మేకలను, కోళ్ళను కూడా వెహికల్స్ ముందర కోస్తారు. చాలా వెహికల్స్ ఉంటాయి పూజ కోసం, టైం పడుతుంది, అందుకే ఎర్లీ మార్నింగ్ రావాలి. ఇప్పుడు ఇది కనిపించే ముందరని వెహికల్స్ పూజ చేస్తారు. కంపౌండ్ లాగా ఇదిగో వెహికల్స్, జేసీబీ, కారు, డీసీఎం, ఇలా చాలా వెహికల్స్ వాళ్ళు పూజలు చేసుకుంటారు. నిమ్మకాయలు కట్టించుకుంటారు, గంధం బొట్లు పెట్టించుకుంటారు. ఇంకా వీటి వెనకాల చాలా వెహికల్స్ ఉన్నాయి. ఒకటి తర్వాత ఒకటి పూజ చేయించుకున్న తర్వాత వెళ్ళిపోతారు. ఇప్పుడు గుడికి వెళ్ళే వే చూపిస్తాను మీకు. ఇది 20 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళే వే, ఇది దారి. ఇప్పుడు జనాలు లోపలికి వెళ్తారు. వీళ్ళ మధ్యలో వెళ్ళాలంటే 20 రూపీస్ టికెట్ ఉంటుంది. ఫ్రీ దర్శనాన్ని కూడా ఉంటుంది గుడి లోపలికి వెళ్ళడానికి, అది కూడా చూపిస్తాను మీకు. ఇంకా లోపలికి వెళ్ళే టైంలోనే కొబ్బరికాయ తీసుకోవచ్చు బయట. తర్వాత కళ్ళు కూడా అమ్ముతారు సీసల్లా, ఆ కళ్ళు కూడా కొనుక్కోవచ్చు. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత ఇది కొబ్బరికాయలు కొట్టే స్థలం ఇది, అందుకే ఇక్కడ ఎక్కువ మంది భక్తులు ఉన్నారు. అలాగే లోపల ప్రదక్షిణాలు చేసేటోళ్ళు కూడా అలా వెళ్తున్నారు. ఇక్కడ నిలబడి మొక్కుతున్న వాళ్ళేమో కొబ్బరికాయ కొడుతారు. ఇది కొబ్బరికాయ కొట్టే స్థలం లోపల. ఇంకెవ్వరు కొబ్బరికాయ తెచ్చినా ఇక్కడే కొట్టాలి. ఇదిగోండి భక్తులందరూ కొడుతున్నారు కొబ్బరికాయలు ఇక్కడ. అలాగే తీసుకొచ్చిన కళ్ళు, ప్రసాదం ఉంటుంది కదా, అవి ఇక్కడ పెట్టాలి. మన చింతపండు పులుసుతో చేస్తారు ప్రసాదాన్ని.
అలాగే కళ్ళు కూడా ఇక్కడే పోస్తారు. కళ్ళు తెచ్చిన కళ్ళు కూడా ఇక్కడే కింద ఇట్లా పోస్తారు దేవతకు అన్నట్టుగా. ఇది గుడి లోపల, అది గంట కొట్టే స్థలం ఇది. అక్కడ గ్రీన్గా ఉంది కదా, అక్కడ ఉంటుంది మైసమ్మ తల్లి. చెట్టు కింద ఉంటుంది, అది కూడా చూపిస్తాం మీకు. భక్తులు లోపల కూడా ప్రదక్షిణలు చేస్తారు మైసమ్మ తల్లి చుట్టూ. బయట చేస్తేనే క్రౌడ్ ఎక్కువ ఉంది, లోపల ఇట్లా బండలు ఉంటాయి, స్లాబ్ ఉంటుంది పైన. బయట మొత్తం బుడద ఉంటుంది, లోపల చేసేవాళ్ళు లోపల చేస్తారు. ఇప్పుడు మనం మైసమ్మ గుడికి స్ట్రైట్ కాకుండా సైడ్ నుంచి చూపిస్తా. సైడ్ ఇది గుడి గర్భగుడి లాగా. ఇది గోడ ఏమి ఉండదు కానీ జాలే ఉంటుంది, 4 దిక్కుల స్క్వేర్ టైప్లా జాలే ఉంటుంది. అక్కడ గ్రీన్, అక్కడ ప్రసాదాలు అవి ఉన్నాయి, అది స్ట్రైట్ ఫ్రంట్ అది. ఇదే మనం సైడ్ నుంచి. ఇది చెట్టు కింద ఉంది మైసమ్మ తల్లి దేవత. ఈ లోపలికి అందరిని అలౌ చేయనియరు. ఓన్లీ సండే రోజే ఉంటుంది ఇక్కడ. చాలామంది భక్తులు ఈ జాలి అవతల సైడ్ ఉన్నారు. అంటే ఈ చుట్టూ ఇంకా జాలి ఉంటుంది, బయట నుంచే నమస్కారం చేసుకొని వెళ్ళాలి, ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ ఉన్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.